నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి పాదారవింద శతకం 5-6 శ్లోకాలండి. ప్రణమ్రీభూతస్య ప్రణయకలహత్రస్తమనసః స్మరారాతేశ్చోడానియతి గృహమేధీః మకరః యయో సాంధ్యాం కాంతిం వహతి సుషుమాభిశ్చరణయోః తయోర్మే కామాక్ష్య హృదయమపతంద్రం విహరతాం. మన్మథ విరోధి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో సరస సంభాషణలు చేస్తున్నప్పుడు ప్రణయ కలహం కలుగుతుందని భయపడి ఆమె పాదాల మీద తన శిరస్సు ఉంచాడు. ఆ సమయంలో శివుడి శిరస్సు మీద ఉన్న చంద్రుడు సంధ్యాకాలం నాటి అరుణ కాంతితో వెలుగొందుతున్న అమ్మవారి పాదాల కాంతిని గ్రహించి తాను ఎర్రగా మారిపోయాడు. అలా ఎర్రగా ఉన్న కామాక్షిదేవి పాదాల మీద ఎలాంటి సోమరతనము లేకుండా నా మనస్సు విహరించుగాక. యయోః పీఠాయంతే విబుధముకుటీనాం పటలికా యయోసౌ తాయంతే స్వయముదయభాజయ భణితయః యయోర్దాసాయంతే సరసిజభవాద్యాశ్చరణయోః తయోర్మే కామాక్ష్య దినమనువరీవర్తు హృదయం. ఏ పాదాలకి సకల దేవతల కిరీటాలు పీఠాలుగా మారుతున్నాయో, ఏ దేవి పాదాలకి బ్రహ్మాది దేవతలు దాసులైపోతున్నారో, ఏ దేవికి స్వయంగా ఉదయకాంతిని పొందే కవితారీతులు మేడలవుతున్నాయో, ఆ కామాక్షిదేవి చరణాల మీద నా మనస్సు ప్రతిరోజు లగ్నమవుగాక. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.